ఇళ్ల పట్టాలు ఉన్న వారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని అద్దెకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దెంకిలోని శ్రీరామ్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ అధికారులకు వస్తే చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. టీడీపీకి ఓటు వేస్తే ఇళ్ల పట్టాలు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా నమ్మవద్దని గొట్టిపాటి అన్నారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఇసుక మద్యం వ్యాపారాలు చేస్తుందంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాము. ప్రతి నెలలు తిరుగుతా ఉన్నాం. మనం సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ పేదలకి, అదేవిధంగా స్త్రీశక్తి ద్వారా ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికి కూడా 1500 రూపాయలు ఇవ్వటం కానీ, పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సాయం చేయటం కానీ, వాళ్ళు ఒకరికి ఇచ్చారు. మనమైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా చేసుకుంటా వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మా అందరూ కూడా మంచి వ్యక్తిగతంగా సంబంధం ఉన్న ప్రజలు. ఇక్కడ వీళ్ళందరూ చేపల వృత్తి మీద బతుకుతూ ఉంటారు. ఎక్కువ మంది మత్స్యకారు వృత్తి మీద బతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళ గుళ్ళకమ్మ గేట్లు తీసేసి ఇసుక దోపిడీ చేయడం కోసం వీళ్ళ వృత్తినే ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారన్నమాట. దాదాపు మన అద్దం కానీ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ 2000 కుటుంబాల పైన గుళ్ళకమ్మ నది మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రామాలన్నింటి కూడా గుళ్ళకమ్మ నుంచి ఊట నుంచే మంచినీళ్ళు వస్తాయన్నమాట. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. దాని మీద 90 ఎకరాలు భూమి పండిద్ది, చేపలు పట్టుకుంటారు. మళ్ళీ ఇంకో పక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో మంచినీళ్ళు అమ్మితే అట్లాంటి ప్రాజెక్టుని గేట్లు ఓడగొట్టేసి దాదాపు వేలాది ట్రక్కులు ఇసుకని, నా దేశం సుమారు 1000 కోట్ల రూపాయల ఇసుకని దోపిడీ చేశారంటే దాన్ని బట్టి జగన్ రెడ్డి